22 కెరీర్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి శుభోదయం తెలుపుకుంటూ, జనరల్గా మేము పోలీసు వారు రెగ్యులర్గా ప్రతి కాలేజ్లో, స్కూల్లో, తర్వాత ప్రతి విలేజ్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాం. దీంట్లో ఈ డ్రగ్స్ను అరికట్టాలంటే ముఖ్య పాత్ర పబ్లిక్ నుండి సహకారం, ఇంత సహకారం వస్తే అంతే విధంగా మేము దీన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూసుంటారు, రీసెంట్గా కూడా మనము 20 కిలోల గంజాయిని కూడా మనం హైదరాబాద్ పట్టణంలో పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా యువతను టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. ఇందులో చాలా ఈ డ్రగ్స్ వల్ల చాలామంది యువత చెప్పినట్టుగా బీటెక్ స్టూడెంట్స్, ఇంటెక్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, కాలేజ్ చాలామంది కూడా ఈ డ్రగ్స్కు బానిసై వారి యొక్క జీవితాలు, బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడొచ్చినా కూడా మా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే దాని మీద మేము వర్కౌట్ చేసి ఎక్కడి నుంచి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. మనకు దీనికి స్పెషల్గా డిస్ట్రిక్ట్లో ఒక యూనిట్ ఉన్నది, యాంటీ డ్రగ్కి సంబంధించినటువంటి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దీన్ని మానిటర్ చేస్తూ మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా దీన్ని మానిటర్ చేస్తూ, అవేర్నెస్ చేస్తూ దీన్ని మనం ఐరన్ హ్యాండ్స్తో అరికట్టాలని, దీనికి మీ వంతు పాత్ర కూడా 100% మాకు సహకారం అందించాలని కోరుకుంటూ, ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చేయాలని సాహిత్య ఫౌండేషన్ వారిని కోరుకుంటూ, వారిని అభినందిస్తూ ముగిస్తున్నాను.